హైదరాబాద్లో ఫిలిం ఫెడరేషన్, ఫిలిం ఛాంబర్ సభ్యుల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. మంత్రి కోమటిరెడ్డి సూచనతో ప్రొడ్యూసర్ దిల్ రాజు నేతృత్వంలో చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చల్లో సినీ కార్మికుల వేతనాల పెంపు అంశంపై చర్చిస్తున్నారు నేతలు. గత కొన్ని రోజులుగా తమ వేతనాలు 30% పెంచాలంటూ ఆందోళన చేస్తున్నారు సినీ కార్మికులు. ఇదే విషయంపై డీటెయిల్స్ లక్ష్మి లైవ్ లో అందిస్తారు. లక్ష్మి, సినీ కార్మికుల డిమాండ్స్ ఏంటి, ప్రొడ్యూసర్ల అభ్యంతరాలేంటి? గత 10 రోజులుగా జరుగుతున్న సినీ కార్మికుల సమ్మెకి ఈ రోజు తెరపడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా క్లియర్ కట్గా చెప్పారు, హైదరాబాద్ని గ్లోబల్ హబ్గా, ఫిలిం గ్లోబల్ హబ్గా తీర్చిదిద్దాలనుకుంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ సమ్మె విరమణ జరగాలి, ఏదన్నా ఉంటే సానుకూలంగా చర్చలు చేసుకోవాలి, సమ్మె చేస్తూ కాదు అని చెప్పి సూచించడం. అలాగే దిల్ రాజుకి సూచన చేసి మీ నేతృత్వంలో ఈ చర్చలు ముగిసేలా చూడండి అని చెప్పి మొన్న చెప్పిన నేపథ్యంలో ఈరోజు అంతిమంగా చర్చలు జరగబోతున్నట్లు తెలుస్తున్నాయి. అయితే ఈ చర్చలకు సంబంధించి అయితే మాత్రం ఇది తుది నిర్ణయమా అనేది మనం చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే ఇటు నిర్మాతలు కావచ్చు, అలాగే ఫిలిం ఫెడరేషన్ సభ్యులు కావచ్చు, ఓ మెట్టి దిగినప్పటికీ కూడా ఇద్దరికీ ఆమోదయోగ్యంగానే చర్చలు ఫలించాలి అని అంటున్నారు. సో ఈ నేపథ్యంలో చర్చలు ముగుస్తాయా లేదా అనేది కొంతవరకు తెలియని పరిస్థితి అయితే కనిపిస్తుంది. అటు నిర్మాతల్లో కూడా ఈ ఫిలిం ఫెడరేషన్ ఏదైతే వేతనాలు కోరుతుందో ఆ దిశగా వేతనాలు పెంపు చేస్తాము, కానీ మేము చెప్తున్న కండిషన్స్ మాత్రం ఖచ్చితంగా అమలు చేయాలి అని చెప్పి నిర్మాతలు స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళు చెప్తున్న 2 కండిషన్, అంటే 4 కండిషన్స్ పెడితే అందులో 2 స్ట్రాంగ్గా ఉన్న కండిషన్స్. ఒకటి, కార్డు లేకపోయినా సరే, అంటే యూనియన్లకి సంబంధం లేకుండా కార్డు ఉన్నా లేకపోయినా కానీ వర్కర్స్ అంతా ఎవరైనా సరే ఫిల్మ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి వర్క్ చేసుకునే విధంగా ఉండాలి అని చెప్పి ఒకటి. దాంతోపాటు ఫ్లెక్సిబుల్ కాల్ షీట్స్ ఉండాలని, అంటే బేసికలీ ఇప్పుడు ప్రజెంట్ కాల్ షీట్స్ చూస్తే కనుక ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. అంటే మధ్యాహ్నం షూట్ స్టార్ట్ అయినా కూడా ఉదయం 6 గంటల నుంచే కాల్ షీట్ అనేది ఉంటుంది. దీనివల్ల సాయంత్రం 6 గంటల తర్వాత ఒక 40 మినిట్స్ అనేది యూనియన్లు టైం ఇస్తాయి. దాని తర్వాత మళ్ళీ 7 o'clock నుంచి నెక్స్ట్ కాల్ షీట్ అనేది స్టార్ట్ అవుతుంది. దీనివల్ల నిర్మాతలకి భారీ నష్టం చేకూరుతుంది అని చెప్పి నిర్మాతలు ఈ కండిషన్ మీద కూడా స్ట్రాంగ్గా ఉన్నారు. అదే ఫ్లెక్సిబుల్ కాల్ షీట్స్ కనుక పెట్టుకుంటే వీళ్ళకి 10 గంటల నుంచి, అంటే ఉదయం 10 గంటల నుంచి కనుక వీళ్ళకి షూటింగ్ కనుక ఉంటే ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు, అలాగే 12 గంటల నుంచి ఉంటే మళ్ళీ నైట్ 12 గంటల వరకు. ఇలా ప్రొడ్యూసర్లకి ఎంత మేరకు పని ఉంటుందో ఆ మేరకు మాత్రమే మాకు కాల్ షీట్లు కావాలి అని చెప్పి ఈ 2 డిమాండ్లకు సంబంధించి మాత్రం నిర్మాతలు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఇక మరోవైపు ఫిలిం ఫెడరేషన్ స్ట్రాంగ్గా ఉన్నది ఆ 3 యూనియన్లకు సంబంధించిన వేతనాలకు సంబంధించి. ఇప్పటికే 13 యూనియన్లు ఈ సమ్మెలో వేతనాలు పెంచాలి అని కోరుతున్నారు 30% మేరకు. ఆ 13 యూనియన్లో 10 యూనియన్లకి ఇప్పటికే పర్సెంటేజ్ ప్రకారం ఇయర్స్ వైజ్ పెంచుతున్నట్లుగా నిర్మాతలు కూడా చెప్పారు. ఆ విషయంలో కూడా ఇటు ఫిలిం ఫెడరేషన్ కూడా యాక్సెప్ట్ చేసిన సిచ్యువేషన్ అయితే మనం చూసాం. కానీ మిగతా 3 యూనియన్లకి మాత్రం పెంచేదే లేదు నిర్మాతలు చెప్పడంతో కొంతమందికి పెంచి కొంతమందికి పెంచకపోతే కనుక వర్గాల వారీగా మా యూనియన్లన్నీ విడిపోతాయి, కాబట్టి అట్లాంటి ఇష్యూని మాత్రం తేవద్దు, అందరికీ పెంచాల్సిందే అని అడిగారు. సో మిగతా 3 యూనియన్లకి కనుక పెంచితే ఖచ్చితంగా ఫిలిం ఫెడరేషన్ కూడా ఓ మెట్టి దిగి వచ్చి కండిషన్స్ కూడా యాక్సెప్ట్ చేసే దిశగా ఉంది. అయితే కండిషన్స్ విషయంలో సూర్య ఒక విషయాన్ని ప్రస్తావించాలి. సో ప్రస్తుతం అయితే వాడివేడిగా చర్చలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ కండిషన్స్ విషయాన్ని మాత్రం కొన్ని రోజుల తర్వాత మళ్ళీ దీని మీద చర్చించుకుందాము అని చెప్తున్నారు. సో మొత్తానికి సూర్య, ఈ చర్చలు కనుక ఈ రోజుకి సఫలమైతే కనుక రేపటి నుంచి కార్మికులంతా కూడా యథావిధిగా పనిలో పాల్గొనే అవకాశం ఉంది సూర్య.